బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు విరుద్నగర్ జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. సాత్తూరులోని బాణాసంచా కేంద్రంలో ఈ పేలుడు జరిగింది. ప్రమాద సమయంలో బాణాసంచా కేంద్రంలో 60 మంది ఉన్నట్లు తెలుస్తుంది. పేలుడు ధాటికి 5 రూమ్లు ధ్వంసమయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక తమిళనాడు విరుద్నగర్ జిల్లాలోని సాత్తూరులో బాణసంచా కేంద్రంలో అయితే పేలుడు జరిగినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, అసలు ఈ పేలుడు జరగడానికి కారణం ఏంటి? ప్రజెంట్ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఇక్కడ? తమిళనాడు విరుదునగర్లో ఉన్నటువంటి సాత్తూరులోని ఒక బాణాసంచి తయారు చేస్తున్నటువంటి గోదాంపై ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంట్లో దాదాపు 5 గదుల్లో మొత్తం కూడా ఒక్కసారిగా బ్లాస్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం 60 మంది ఇందులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒక్కొక్క యూనిట్కి దాదాపు 100 మంది, అంటే 5 యూనిట్లలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. కాబట్టి ఒక యూనిట్లో దాదాపు 100 మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. ఈ 100 మంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రమాదంలో 60 మంది చిక్కున్నట్టు కూడా తెలుస్తుంది. వారందరినీ కూడా రెస్క్యూ చేసి, అంటే రెస్క్యూ ఆపరేషన్ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. ఇప్పటికే అక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులు అక్కడ చేరుకున్నారు. అగ్ని ప్రమాదాన్ని పూర్తిగా నివారించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బాణాసంచన కావడంతో పెద్ద పెద్ద సౌండ్స్, పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా కొంత భయాందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఈ యూనిట్లో దాదాపు ఎంతమంది చనిపోయారు అనేది మాత్రం ఇప్పటివరకు అయితే అధికారికంగా ప్రకటించలేదు. ప్రాణ నష్టం కంటే ఆస్తి నష్టం భారీగా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే బాణసంచా తయారు చేసేటువంటి కేంద్రంలో సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకుంటుంటారు. కానీ మరి సంబంధించినటువంటి సాత్తూరులో ఉన్నటువంటి ఈ యొక్క బాణసంచా కేంద్రంలో మరి ప్రికాషన్స్, అంటే ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించారా లేదా, మరి ఎందుకు ఈ అగ్ని ప్రమాదం జరిగింది? ఇక్కడ అంటే సహజంగా బాణసంచా తయారు చేస్తున్న సమయంలో ప్రతిదీ కూడా ప్రతి ప్లేసెస్ వద్ద కూడా కొంత అలర్ట్గా ఉంటారు అక్కడ ఉన్నటువంటి కార్మికులు, పనిచేసే కార్మికులు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి బాణసంచా కేంద్రాలపై జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో చాలామంది కార్మికులు మృత్యువాత పడ్డ దృశ్యాలు మనం గతంలో చూసాం. కాబట్టి ఇప్పుడు తమిళనాడు విరుదునగర్లో జరుగుతున్నటువంటి ఈ సాత్తూరులోని బాణసంచా కేంద్రంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు 60 మంది లోపల ఉన్నట్టు తెలుస్తుంది. మరి వారు 60 మందిని రెస్క్యూ చేసి కాపాడారా లేదా, మరి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారన్న దానిపై కూడా మరి కాసేపులోనే పూర్తి వివరాలు కూడా వచ్చే అవకాశం ఉంది. సంఘటన స్థలానికి మాత్రము అగ్నిమాపక సిబ్బంది అంతా కూడా అక్కడ చేరుకొని మంటలను అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు జరిపినటువంటి దాంట్లో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఈ ఫ్యాక్టరీ ఈ మొత్తం కూడా, అంటే ఈ సంబంధించిన దాంట్లో పూర్తి వివరాలు కూడా అన్ని అగ్నిమాపక సిబ్బంది అన్ని పూర్తిగా క్లోజ్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా అధికారులు వెల్లడించే అవకాశం. ప్రస్తుతం అయితే అక్కడ తమిళనాడులో రాబోయే కాలంలో జరుగుతున్న ఎలక్షన్స్ నడుస్తున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనపై కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన విషయంలో అక్కడ ఉన్నటువంటి అంటే సరైనటువంటి పికెట్స్ తీసుకుంటున్నారా లేదా, మరి ఎందుకు అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే చర్యలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు దీని విషయంలో మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇక్కడ నుంచి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు చేపడతారనేది కూడా ప్రస్తుతం అయితే చూడాల్సి చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకుని రిస్క్ ఆపరేషన్ చేస్తున్నారు. చిక్కున్నటువంటి 60 మందిని కూడా సేఫ్గా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే రిస్క్ ఆపరేషన్ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. శాలిని, సునీల్, అంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వలన ఈ ప్రమాదం జరిగిందా? మిగిలిన కార్మికులు ఏం చెప్తున్నారు? మెయిన్గా అక్కడికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతుందా? అగ్ని ప్రమాదం జరిగిన ప్లేస్ వద్ద ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఎందుకంటే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయాలని చేస్తున్నప్పుడు కూడా అందులో పెద్ద అంటే బాణాసంచ కావడంతో పెద్ద శబ్దాలు రావడంతో కొంత రెస్క్యూ ఆపరేషన్ కూడా కొంత ఆటంకం కలుగుతున్న పరిస్థితి కనబడుతుంది. లోపల 60 మంది చిక్కున్నారు. వారందరూ కూడా సేఫ్గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా ఆపరేషన్ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. అధికారులు మాత్రము మీరు అన్నట్టు ఖచ్చితంగా సరైనటువంటి ప్రికాషన్స్, ఒక బాణాసంచ తయారు చేస్తున్న కేంద్రంలో సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ మరి అక్కడ ప్రికాషన్స్ తీసుకున్నారా లేదా, మరి ఎందుకంటే అక్కడ కెమికల్తో కూడినటువంటి పొడి ఉంటుంది. బాంబులు తయారు చేసినటువంటి కెమికల్ ఏదైతే పొడి ఉంటుందో ఆ పొడికి సంబంధించిన దాంట్లో కింద స్పార్క్ వస్తేనే మొత్తం కూడా బ్లాస్ట్ అయ్యే పరిస్థితి మాత్రం మనం చూడవచ్చు. గతంలో జరిగినటువంటి అనేక సంఘటనలు కూడా మనం చూసాం. కాబట్టి ఇప్పుడు తమిళనాడు విరుదునగర్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క బాణసంచా, సాత్తూరులోని బాణసంచా పేలుడు బాణసంచా సంబంధించినటువంటి గోదాంలో ఒక్కసారి ఈ ప్రమాదం జరగడంలో అందులో
5 యూనిట్లలో జరిగినట్లు తెలిసింది. ఒక్కొక్క యూనిట్కి మరి దాదాపు 60 మంది నుంచి 100 మంది ఉంటారు కాబట్టి ఇప్పటివరకు అయితే 60 మంది అందులో ఫస్ట్ షిప్లో ఉన్నట్టు కూడా తెలిసింది. కాబట్టి మరి 60 మందిని రెస్క్యూ చేసి కాపాడతారా, మరి ఎంతమంది చనిపోయారు అన్న వివరాలు కూడా మరి కాసేపులోనే పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.